అందరూ అంటారు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అర్థం చేసుకునే వయసుకి వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారంట. అది నిజమే. ఇప్పుడు నేను చెప్పబోయేది నేను ఎక్కడో విన్న మాట, మీ అందరికీ తెలిసిన మాట, నాకు బాగా నచ్చిన మాట. మనం చదువుకునే వయసులో మనకు పాఠం చెప్పాక పరీక్ష పెడతారు, కానీ జీవితం అలా కాదు. పరీక్ష పెట్టాకే పాఠం నేర్పుతుంది. నా జీవితం కూడా నాకు ఒక పాఠం నేర్పింది. ఆ పాఠం పేరు జీవితాలు మారిపోవడానికి ఒక్క క్షణం చాలు. ఈ కత్తికి నా చేతికి మధ్య ఉన్న ఈ 10 ఇంచుల దూరం నా జీవితాన్ని డిసైడ్ చేయబోతుంది. జీవితంలో మొదటిసారి ఇప్పుడే నాన్న అని పిలిపించుకున్నాను. ఒక తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది. నా కూతురు నన్ను మొదటిసారి ప్రేమగా నాన్న అని పిలిచింది. నాకు ఇప్పుడు నా పసితనం గుర్తొస్తుంది. మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నాతో లేరు. మొదటిసారి నేను వాళ్ళని అమ్మ నాన్న అని పిలిచినప్పుడు వాళ్ళు కూడా ఇలానే ఫీల్ అయి ఉంటారేమో. మన వయసు పెరిగే కొద్దీ మనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అంటారు. కాలేజ్ డేస్లో స్కూల్ లైఫ్ని తలుచుకుంటే నవ్వు వస్తుంది. అలాగే లైఫ్లో సెటిల్ అయ్యాక కాలేజ్ లైఫ్ని తలుచుకున్నా నవ్వు వస్తుంది. కానీ ఇప్పటి వరకు జరిగిన నా కెరియర్ని తలుచుకుంటే మాత్రం ఏదో నేర్చుకున్నాను అనిపిస్తుంది. కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం నేర్చుకున్నాను. చావు దాకా వెళ్ళొచ్చాను. బ్రతుకు విలువ నాకు నేర్పాడు మా నాన్న. నీకు జీవితంలో ఎంత కష్టం వచ్చినా నీ కోసం నేను ఉంటాను రా, ఈ విషయం మర్చిపోకు, ధైర్యంగా చెప్పింది మా అమ్మ. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. నాకు పెద్ద కోరికలు ఏముంటాయి? పొద్దున్నే 7ంటికి లేచి మా అమ్మ చేతితో ఒక టీ తాగాలి. మా నాన్న స్నానానికి వెళ్తే జేబులో చిల్లర కొట్టేయాలి. క్లాస్లో టీచర్ పాఠం చెప్తుంటే దొంగచాటుగా క్యారియర్ బాక్స్ తినేయాలి. అప్పుడప్పుడు క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాలి. అలా ఆడుతూ పాడుతూ గడిపేస్తుండేవాడిని. టీనేజ్, ద మోస్ట్ డిస్టర్బింగ్ ఏజ్. ఈ ఏజ్లో మా బ్రెయిన్లో రన్ అయ్యేవి రెండు కాన్సెప్ట్స్. ఒకటి స్నేహం, 2 ప్రేమ. అరే అరగంట అయిందిరా నన్ను పిలిచి, ఏదో చెప్తానని తొందరగా రమ్మన్నావు. ఏంటో చెప్పు, నాకు తొందరగా టైం లేదు. అర్జెంటుగా 5 లక్షలు కావాలరా. 5 లక్షలా? అంత అవసరం ఏమొచ్చింది? అమ్మకి ఎమర్జెన్సీరా, నాకేం చేయాలో తెలియట్లేదు. ప్లీజ్ రా, నువ్వే ఎలాగో అడ్జస్ట్ చేయాలరా. 5 లక్షలా? సరే, నేను అడ్జస్ట్ చేస్తా. ఈ ఏజ్లో ఫ్రెండ్సే ప్రపంచం. వాళ్ళ కోసం ఏదైనా చేసేయచ్చు అనిపిస్తుంది. నేను అదే చేశాను. వాళ్ళ కోసం డబ్బులు అడ్జస్ట్ చేశాను. నెక్స్ట్, లవ్. ఇంజనీరింగ్లో బ్యాక్లాగ్స్ ఎంత కామనో టీనేజ్లో లవ్ కూడా అంతే కామన్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అది అట్రాక్షనో ఇన్ఫాక్చుయేషనో లవ్వో నాకు తెలియదు. కానీ తనని దొంగచాటుగా ఫాలో చేసేవాడిని, అప్పుడప్పుడు టీజ్ చేసేవాడిని. అండ్ ఫైనల్ డే నా మనసులో ఉన్న మాటని తనకు చెప్పేశా. తను రిజెక్ట్ చేసింది. బాధపడకురా, నిన్ను వదులుకోవడం ఆ అమ్మాయిది బ్యాడ్ లక్. నీకు తనకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. నా లైఫ్లోకి తనకంటే మంచి అమ్మాయి రావచ్చురా, కానీ తను రాదు కదా. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? డబ్బులు ఇచ్చినప్పుడు డీసెంట్గా ఇచ్చా కదా, లేట్ చేస్తూ చూస్తూ ఉంటాను అనుకున్నావరా? నరికేస్తా. రేపు 9కంతా నా డబ్బు నా చేతిలో లేకపోతే నేను మీ ఇంట్లో ఉంటా. మీ ఇంట్లో వాళ్ళ ఇంటి బయట ఉంటారు, గుర్తుపెట్టుకో. వీడండి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. రే వినపడట్లేదురా రే. హలో హలో రే, ప్లీజ్ రా రే, నేను చెప్పేది ఒకసారి వినరా. వాడు నన్ను చంపేస్తున్నాను బెదిరిస్తున్నాడు రా. రే హలో హలో, మళ్ళీ ఫోన్ ఇంటికి వచ్చి గొడవ చేస్తానంటున్నాడు రా. నాకేం చెప్పాలో అర్థం కావటం లేదురా రే. ప్లీజ్ రా, నా డబ్బులు కొంచెం అడ్జస్ట్ చేయరా ప్లీజ్. ఛా, హలో, చెప్పరా. హలో, ఎక్కడున్నారా? అరే అర్జెంటుగా నాకు ఒక 5 లక్షలు కావాలరా. 5 లక్షల? అరే మనం మిడిల్ క్లాస్ రా, ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎలా చెప్పు? అన్నట్టు చెప్పడం మర్చిపోయారా, మన రిజల్ట్స్ వచ్చాయి. నువ్వు అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్. వాట్? టీనేజ్లో మేము ఎదుర్కొనే ప్రాబ్లమ్స్, స్ట్రెస్, డిప్రెషన్, ఒంటరితనం, నేను ఇవే ఫేస్ చేశాను. ఈ ఏజ్లో మాకు ఒక క్లారిటీ ఉండదు. కంటి ముందు ఏదైనా సిచ్యువేషన్ మాకు ఆపోజిట్గా జరిగితే ఆటోమేటిక్గా డిప్రెస్ అయిపోతాం. నేను కూడా ఇలాగే డిప్రెస్ అయిపోయాను. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను.
ఓడిపోతున్నాను, మళ్ళీ ఓడిపోతున్నాను. ప్రతి విషయంలోనూ ఓడిపోతున్నాను. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది. ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న ఫ్రెండ్ మోసం చేశాడు. లక్షలు పోస్ట్ చదివించాడు మా నాన్న. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయలేకపోయాను. నేను బ్రతికుండడం వేస్ట్. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. అమ్మా, నాన్న, మిమ్మల్ని బాధ పెడతానని ఎప్పుడు అనుకోలేదు. అసలు అలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని కూడా నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని బాధ పెట్టబోతున్నాను. అది బాధ నా వల్ల కలుగుతుందంటే నాకు ఇంకా బాధగా ఉంది. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. అవును, నేను చచ్చిపోవాలి. ప్రతి విషయంలోనూ ఓడిపోతున్నాను. ఈ ఓడిపోవడం అనేది నేను భరించలేకపోతున్నాను. నాన్న, మీరు ఎప్పుడు నాకు చెప్పేవారు, ₹1 ఖర్చు పెట్టే ముందు ఆ ₹1 సంపాదించడానికి వాడు ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించరా అని. అప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు నాన్న. అది నా మీదకి వచ్చే వరకు మీకు తెలియకుండా 5 లక్షలు అప్పు చేశాను నాన్న. ఇప్పుడు వాడు నన్ను చంపేస్తానని ఇంటికి వచ్చి గొడవ చేస్తానంటున్నాడు. దానివల్ల మీ పరుగు పోతుంది. మీరు తలదించుకునే పని నేనేం చేయలేను నాన్న. దానికంటే నేను చచ్చిపోవడం నయం. అమ్మా, ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా, ప్రాణం కంటే ఎక్కువగా. ఆ అమ్మాయి కూడా వద్దని చెప్పింది. ప్రతి ఒక్కరూ నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. నెగిటివిటీ అనేది అలవాటైపోతుందేమో నాకు ఇంకొన్ని రోజులైతే అనిపిస్తుంది. ఇలాంటి స్ట్రెస్ని నేను తట్టుకోలేను. నా వల్ల కావటం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. బాధపడుతున్నందుకు ఏమనుకోకండి. అమ్మా, నాన్న జాగ్రత్త. జీవితాలు మారిపోవడానికి ఒక్క క్షణం చాలు. ఈ కత్తికి నా చేతికి మధ్య ఉన్న ఈ 10 ఇంచుల దూరం నా జీవితాన్ని డిసైడ్ చేయబోతుంది. హలో అమ్మా. లేదమ్మా, ఇంకా తినలేదు. వస్తాను, 10 మినిట్స్లో వస్తాను. 10 మినిట్స్లో వస్తాను. నా వల్ల కావటం లేదు. చచ్చిపోయే ధైర్యం లేని వాడికి చావాలనిపించడం ఏంటి? నేను ఎంత పిరికోడినా. ఇప్పటిదాకా అమ్మ నాన్న దగ్గర ఏ విషయం దాచలేదు. ఏదేమైనా ముందు ఈ విషయం మా నాన్నకు చెప్పేయాలి. హలో నాన్న, ఈరోజు నా రిజల్ట్స్ వచ్చాయి నాన్న. నేను అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాను నాన్న. నేను ఒక తప్పు చేశాను నాన్న. నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి మీకు తెలియకుండా 5 లక్షలు అప్పు చేశాను. వాడు ఇప్పుడు నేను చంపేస్తానని బెదిరిస్తున్నాడు నాన్న. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను నాన్న. ఆ అమ్మాయి నా లవ్ని రిజెక్ట్ చేసింది. సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను నాన్న, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. నేను మిమ్మల్ని మోసం చేయలేను నాన్న. ఆ మాట విన్నాక మా నాన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ అమ్మాయి ప్రేమ రిజెక్ట్ చేసిందని, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యానని, ఫ్రెండ్స్ చేతిలో మోసపోయాను అని. ఒక మనిషి ప్రాణాలు తీసుకోవడానికి ఇవే కారణాలు అయితే ప్రతి ఇంట్లో 2 శవాలు లేస్తాయిరా. చచ్చిపోదాం అనుకున్నావా? నీతో కలిసి భోజనం చేద్దామని మీ అమ్మ ఎదురు చూస్తుందిరా. నీతో సాయంత్రం సరదాగా సినిమాకి వెళ్దామని నేను ఎదురు చూస్తున్నా. మేమిద్దరం నీకు గుర్తు రాలేదా? చచ్చిపోతే మనుషులు కష్టాలు దూరం కావురా, మనిషికి మనిషి దూరం అవుతాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావురా అన్నాడు. డాడ్, ఐ లవ్ యూ. నేను సూసైడ్ చేసుకోవడం ఏంటి? అమ్మాయి ప్రేమించడం లేదు అని చచ్చిపోదాం అనుకున్నా. అమ్మ కంటే గొప్పగా ఈ ప్రపంచంలో నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఫ్రెండ్ మోసం చేశాడని చచ్చిపోవాలి అనుకున్నా. నాన్నకంటే గొప్ప ఫ్రెండ్ ఈ ప్రపంచంలో నాకు ఎవరు దొరుకుతారు? అయినా నేను సూసైడ్ చేసుకోవడం ఏంటి? లేదు, నేను బ్రతకాలి. మా అమ్మ నాన్న కోసం బ్రతకాలి. నా రెస్పాన్సిబిలిటీస్ కోసం బ్రతకాలి. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాను,
కానీ సక్సెస్ అవ్వడానికి నాకు ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్ని ఇచ్చింది మా అమ్మ నాన్న. వాళ్ళ కోసం బతక. అప్పుడు మొదలైన నా జర్నీ ఇప్పుడు ఇక్కడికి చేరుకుంది. ఈ టైం గ్యాప్లో చాలా సంపాదించాను. ప్రేమ, గౌరవం, ఆస్తి, అంతస్తు, డబ్బు, పరపతి, ఇలా చాలా. కానీ ఈ మొత్తాన్ని సంపాదించే ప్రాసెస్లో నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. నా గురించి నేను సింగిల్ లైన్లో చెప్పుకోవాలి అంటే ఐఎమ్ సక్సెస్ఫుల్లీ ఫెయిల్యూర్డ్ గాయ్. ఎందుకంటే నేను ఇప్పుడు లైఫ్లో సక్సెస్ అయినా నా సక్సెస్ని, సంతోషాన్ని పంచుకోవడానికి మా అమ్మ నాన్న నా దగ్గర లేరు. ఓటమి నా లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. ఓటమి చేతిలో ఓడిపోతున్న ప్రతిసారి నువ్వు గెలిచే వరకు తోడుంటాం అని నాకు నమ్మకం చెప్పారు అమ్మ నాన్న. అమ్మ నాన్న గురించి ఎంత గొప్పగా మాట్లాడినా సరిపోవట్లేదు. అయినా అమ్మ నాన్న గురించి గొప్పగా ఏం మాట్లాడతాం? అమ్మ నాన్న అంటేనే గొప్ప కదా. ప్రతి తల్లిదండ్రి కోరుకునేది వాళ్ళు లైఫ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని వాళ్ళ పిల్లలు ఫేస్ చేయకూడదు అని, వాళ్ళకి సొసైటీలో మంచి స్టేటస్ ఇవ్వాలి అని, లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినా ధైర్యంగా ఎదుర్కోవాలి అని. నేను చచ్చిపోవాలి అని డిసైడ్ అయినప్పుడు మా అమ్మ చేసిన ఒక్క ఫోన్ కాల్ విలువ నా ప్రాణం. అప్పుడు కూడా మా అమ్మ అడిగిన ప్రశ్న తిన్నావారా అని. తల్లి కదా. ఒక పూట పస్తుండన్నా బిడ్డ కడుపు నిండా అన్నం పెట్టాలి అని కోరుకుంటుంది ఒక తల్లి. ఒక గంట ఎక్కువ కష్టపడైనా బిడ్డకు కావాల్సినవన్నీ ఇవ్వాలని కోరుకుంటాడు ఒక తండ్రి. ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయి ప్రేమలో మార్పు కనిపించింది, కానీ అమ్మ చేతి ముద్దులో మార్పు కనిపించలేదు. స్నేహం నన్ను ఓడించింది, కానీ ధైర్యం చెప్పడానికి నాన్న ఎప్పుడు నా దగ్గరే ఉన్నాడు. జీవితంలో ఓడిపోతున్నా అనిపించిన ప్రతిసారి అమ్మ నాన్న ఉన్నారు అన్న ధైర్యం ముందుకు నడిపింది. పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వడానికి తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు. అలాంటి తల్లిదండ్రులకు మనం చేయగలిగింది ఏంటి? మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం పెట్టడం తప్ప. నమస్కారమా? నమస్కారం ఏంటి? వీడు నమస్కారంతో ఆపేస్తున్నాడు ఎందుకు అనుకుంటున్నారా? ఒక నమస్కారంతో అమ్మ నాన్నకి కృతజ్ఞత చెప్పొచ్చు అనుకుంటే కోట్ల కొద్ది నమస్కారాలు పెట్టినా తక్కువే. నమస్కారం పెట్టడం అంటే రెండు చేతులు కలపడం కాదు. నమస్కారం అంటే ఒక కృషి. నమస్కారం అంటే ఒక బాధ్యత. నమస్కారం అంటే ఒక నమ్మకం. తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి మనం ఓటమిని ఓడించి మన గెలుపుని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయటమే మనం తల్లిదండ్రులకు చూపించే నిజమైన కృతజ్ఞత. ఆ రోజు మన గెలుపుని మన అమ్మ నాన్న ఫీల్ అయిన రోజు మనం జీవితంలో నిజంగా గెలిచినట్టు.